స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి అవతల వెళ్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మరో 73 మంది గాయపడ్డారు. మలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు చివరి 2 బోగీలు పట్టాలు తప్పి మాడ్రిడ్ నుంచి వేల్వా వెళ్తున్న రైలు ముందు భాగాన్ని ఢీకొట్టాయని స్పెయిన్ రవాణా శాఖ మంత్రి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 2 రైళ్లలో దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదానికి గురైన రైలు ప్రైవేటు కంపెనీకి చెందినదని ఆయన తెలిపారు. నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని అన్నారు. బోగీలు పట్టాలు తప్పిన సమయంలో భూకంపం సంభవించినట్లు పెద్ద శబ్దం వచ్చిందని ఓ ప్రయాణికుడు తెలిపారు. హ్యామర్ల సాయంతో అద్దాలను పగలగొట్టి అనేక మంది బయటపడ్డారని చెప్పారు. సహాయక చర్యల్లో స్పెయిన్ సైన్యంతో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొంటున్నారు. రైలు ప్రమాదంపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.